chapter 22, verse 37 to 39. అందుకు ఆయన పూర్ణ హృదయము, ఈ పూర్ణ ఆత్మ, పూర్ణ ఆత్మ, ఈ పూర్ణ మనస్సు పూర్ణ మనస్సు నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని. నీ దేవునితో నీకుండాల్సినటువంటి సంబంధం ప్రేమ గల సంబంధం. నెక్స్ట్, ఇది ముఖ్యమైనది మొదటియుమైన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. రెండవ ఆజ్ఞ ఈ రెండు ఒకటే, దాని వంటిదే. లవ్ ఈజ్ ద వర్చ్యూ దట్ హెల్ప్స్ యూ టు సర్వ్ అదర్స్. నీ దేవుణ్ణి సేవించినట్లు నీ పొరుగు వాణ్ణి సేవించగలిగినటువంటి పరిపక్వత అంత సులభంగా రాదు. కోట్ వేసుకుని ర్యాంప్ వాక్ చేయటం చాలా ఈజీ టు బీ ఎ లీడర్, అండ్ టు బీ స్ట్రాంగ్. ఇక్కడ నిలబడుకొని 10 మాటలు అని చెప్పడం చాలా ఈజీ. దట్స్ ఎవ్రీబడి డస్ ఇట్. అరిస్టాటిల్ డిడ్ ఇట్, బుద్ధా డిడ్ ఇట్, ముహమ్మద్ డిడ్ ఇట్, Krishna did it. But the one thing that they could not do and Jesus could do is to wash the feet of his own disciples and to serve even women and to tell to the face of women that I am here waiting for you for the past few hours just to meet you and serve you. ఒక స్త్రీ కోసం గంటల పాటు కూర్చుని వెయిట్ చేసి నీకు సేవ చేయటం కోసం వచ్చాను అని చెప్పే దమ్మున్న వాళ్ళను నిజమైన మొగోళ్ళని పిలుస్తారు. సో that's what we will be focusing today. That's what 1 Corinthians chapter 13 verse 13 also talks about, which is love, right? All love.